హలో మచాస్, నీకు టన్నులు బద్ధకం ఉన్న ఈజీగా జావా డిఎస్ఏ పెద్ద జాబ్స్ కోసం నేర్పించడానికి నేను యూట్యూబ్లో ఫ్రీగా చేస్తున్న ఈ కోర్స్కి వెల్కమ్. యూ ఆర్ ఇన్ రైట్ ప్లేస్. సో ఇది మన పార్ట్ 3 అన్నమాట మన కోర్స్లో. సో పార్ట్ 2లో మనం అరేస్ నేర్చుకున్నాం, లూప్ నేర్చుకున్నాం. అది చాలా యూస్ఫుల్ కదా. ఇప్పుడు మన ఆణిముత్యంకి వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి పడేద్దాం. సో మన ఆణిముత్యంకి ఇందాక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ప్రాబ్లం ఏంటంటే చాలా డబ్బాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క నెంబర్ ఉంది. అయితే అందులో ఎన్ని డబ్బాలో 1 అనే నెంబర్ ఉందో మనం చెప్పాలి. అది చెప్తే మనీ ఫుల్ ఇస్తారు మనకి. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 1 1 1 1 4 1లు ఉన్నాయి. సో 4 అని ప్రింట్ చేసినామంటే మనకి ఫుల్ లక్షల రూపాయలు ఇస్తారు. సో ఆణిముత్యం దానికి కోడ్ రాద్దాం అనుకుంటుండు. అతను కోడ్ రాయడానికి మనం హెల్ప్ చేద్దాం. సో దీనికి మనకు కావాల్సిన కాన్సెప్ట్స్ అరేస్, లూప్స్ ఆల్రెడీ నేర్చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం ఒక అరే లాగా తీసుకుందాం. సో దానికోసం మనం మన ఆన్లైన్ జావా కంపైలర్ని ఓపెన్ చేసేద్దాం. ఆన్లైన్ జావా కంపైలర్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనం మన కోడ్ రాసేద్దాం. సో ఫస్ట్ ఒక పెద్ద అరే డిక్లేర్ చేద్దాం. ఏఆర్ఆర్ అని పెట్టుకుంటున్నాను. అరే వేరియబుల్ పేరు మీకు నచ్చింది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు తెలుసా, ఇక్కడనే కాదు, మీరు ఈ అరేని పెట్టుకోవచ్చు, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకున్నా ఏం కాదు, ఏడు పెట్టుకున్నా జావాకి అయితే అర్థమవుతుంది. సో ఇక్కడన్నా పెట్టుకోండి, అక్కడన్నా పెట్టుకోండి ఈ స్క్వేర్ బ్రాకెట్స్. దాని తర్వాత కర్లీ బ్రేసెస్లో మనం కొన్ని నెంబర్స్ని రాసుకుందాం. 1, 3, 5, 8, 10, 16, 1, సరే ఈ నెంబర్స్ రాసుకుందాం ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు దీంట్లో ఎన్ని 1లు ఉన్నాయో ప్రింట్ చేయాలి కదా. సో దానికి ఫస్ట్ ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఇంట్ i = 0. i ఎన్నిసార్లు జరగాలి? సో ఇక్కడ దీని ఇండిసెస్ 0 అవుతుంది, దీని ఇండెక్స్ 1 2 3 4 5 6 7, దీని ఇండెక్స్ 7 అవుతుంది. సో i అనేది 7 దాకానే వెళ్ళాలి. సో i <8 అని రాద్దాం. i++. దాని తర్వాత ఇక్కడ సో మనం ఇప్పుడు ఎన్నిసార్లు 1 వచ్చిందో ప్రింట్ చేయాలి కదా. సో మనం కౌంట్ చేయాలి ఫస్ట్ ఎన్నిసార్లు 1 వచ్చిందని. సో దానికోసం ఒక వేరియబుల్ ఇనిషియల్గా కౌంట్ అని రాద్దాం. అది స్టార్టింగ్ 0 పెట్టుకుందాం కౌంట్ అనేది. సో మనకు ఆల్రెడీ ఇఫ్ కండిషన్స్ కూడా వచ్చు, ఇఫ్ స్టేట్మెంట్స్ వచ్చు. నేను పాత వీడియోలో ఇఫ్ స్టేట్మెంట్స్ని లూప్స్ అన్నా అది ఒక్కసారి గమనించండి. అది లూప్స్ కాదు, లూప్స్ అంటే ఫర్ లూప్, వైల్ లూప్ ఇవి వస్తాయి. ఇఫ్ స్టేట్మెంట్ అవుతుంది అది, సారీ. సో ఇక్కడ ఇఫ్ అరే ఆఫ్ i = 1 అంటే ఇన్ కేస్ అరే ఆఫ్ i అనేది 1 అయింది అనుకో, అప్పుడు నేను కౌంట్ +1 చేస్తా. సో కౌంట్ని పెంచుతున్నా ఇన్ కేస్ ఎప్పుడైతే అరే ఆఫ్ i 1 అవుతుందో. దాని తర్వాత ఫర్ లూప్ అయిపోయినాక system.out.println కౌంట్ అని రాస్తున్నా. ఇప్పుడు నేను రన్ చేసి చూద్దాం. ఇప్పుడు చెప్పండి గైస్ ఏమొస్తుంది? 3 4 5 3 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పైన మీరు చూడొచ్చు, ఇక్కడ 1 ఉన్నాయి, 3 ఉన్నాయి. సో అందుకే 3 వచ్చింది. మీరు ఆణిముత్యం హెల్ప్ చేసారు, లక్షల రూపాయలు వచ్చినాయి ఆణిముత్యంకి. నెక్స్ట్ మీకే. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ సపోజ్ సపోజ్ ఇక్కడ 3 అనుకుందాం. అరే ఆఫ్ i = 3. ఇప్పుడు ఎన్ని 3లు ఉన్నాయి అక్కడ అరేలా చెప్పండి? ఒకటే ఉంది కాబట్టి కౌంట్ ఒకటే వస్తుంది. సో ఇది ఓకే. ఇప్పుడు దీన్ని కొన్ని ఇంప్రొవైజ్ చేద్దాం. సో ఇక్కడ నువ్వు అరే లెంత్ ఇక్కడ 8 అని చూస్తున్నావు, ఇది అరే లెంత్ ఒకసారి. ఎందుకంటే అరే ఎంత లెంత్ ఉందో కౌంట్ చేస్తే 7 ఇండిసెస్ ఉన్నాయి. 0 నుంచి ఇండిసెస్ స్టార్ట్ అవుతాయి. దానికి అర్థమైంది అరే యొక్క లెంత్ ఎంత అంటే అరే యొక్క లెంత్ 8 అనమాట. సో దీంట్లో 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 8 అని రాసినావు. సో ప్రతిసారి అక్కడ అరేని ఎన్ని కౌంట్ చేసి ఇక్కడ నెంబర్ రాయలేవు కదా. దానికోసం ఒకటి ఉంటుంది తెలుసా, ఇక్కడ నువ్వు ఏఆర్ఆర్ అరే పేరు రాసి డాట్ లెంత్ అనాలి. అంతే సింపుల్. డాట్ లెంత్ అన్నావు అనుకో ఇక్కడ 8 వచ్చేస్తుంది. సో రన్ చేసి చూపిస్తే ఒకసారి 8 వస్తుంది. అంటే అక్కడ 8 వచ్చింది. ప్రింట్ చేసి చూపిస్తా సో ఇంకా క్లియర్ అవుతుంది. సో ఇదంతా తీసేద్దాం. ఇక్కడ system.out.println array.length. సో ఇప్పుడు చూద్దాం అరే లెంత్ ఎంత అవుతుందో. 8 అవుతుంది. చూసారా 8 అని వచ్చింది. సో అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో డైరెక్ట్ అదే లెంత్ క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక నెంబర్ పీకేద్దాం. ఇప్పుడు పీకేసి ఇక్కడ రన్ అవుతుందాం. సో పీకేసి రన్ అయితే ఇప్పుడు ఎంత అవుతుంది? అరే లెంత్ 7 అవుతుంది. సో చూసారా ఈ అరే డాట్ లెంత్ అనేది అరే యొక్క లెంత్ని రిటర్న్ చేస్తుంది, అరే యొక్క లెంత్ని ఇస్తుంది మనకి అని. సో మనం ఇందాక ఏం చేసామంటే ఇక్కడ రాసేటప్పుడు అరే డాట్ లెంత్ అన్నాం. ఇక్కడ
8 7 అనుకుంటా. ఇప్పుడు ఇందులో నేను ఏం తగ్గియొచ్చు పెంచవచ్చు, అక్కడ 7 ఆ నెంబర్ అంటే మార్చాలి కదా ఇంతసేపు. ఇప్పుడు మార్చాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది డైరెక్ట్ ఇచ్చి పడేస్తుంది. సో ఇప్పుడు 3 కౌంట్ చేసాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చేసి 3 వస్తుంది. సో ఇన్ కేస్ నేను ఇక్కడ ఇంకొక 1 యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ కౌంట్ 4 అవుతుంది. సో చూసారా, డాట్ లెంత్ చాలా యూస్ఫుల్ కదా. సో ఇది మనం ఇప్పుడు ఇందులో ఎన్ని కాన్సెప్ట్స్ వాడాం, ఫర్ లూప్ వాడామా, ఇఫ్ లూప్ వాడామా, కౌంట్ వాడామా, అరేస్ వాడామా, ఇవన్నీ మీరు ఒక్కొక్క వీడియోలో నేర్చుకున్నారు. ఇట్లా ప్రతి వీడియోలో నేర్చుకున్నది యాడ్ చేస్తూ మీరు ఒక డిఎస్ఏ తోపు అయిపోతారు పక్కా. సో ఇదన్నమాట. సో మన ఆనిముత్యంకి హెల్ప్ చేసేసినాం. అండ్ ఇంకొకటి, ఇందాక వీడియోలో ఇంకొకటి కూడా నేర్చుకోరు మీరు తెలుసా, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 రాసే బదులు ఒకటి రాయొచ్చు అని చెప్పా, గుర్తుందా? కౌంట్ ప్లస్ అని రాయొచ్చు అని చెప్పా. సో ఇప్పుడు ఇక్కడ రన్ కొడితే ఏమవుతుంది, సేమ్ ఇట్ విల్ వర్క్ బికాస్ కౌంట్ ప్లస్ అని రాయొచ్చు అని చెప్పా, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 బదులు. యా బాగుంది ఆ కోడ్. ఎంతో కష్టపడి అన్ని వీడియోస్ నుంచి నేర్చుకున్నది కలిసి ఒక్కటే దగ్గర రాస్తే ఆ కిక్కే వేరు. తర్వాత నెక్స్ట్, సో ఇక్కడ చూసినట్టయితే ఇదే ఆ కోడ్. మన అరే ఉందా, దాని తర్వాత ఆన్సర్ అని ఒక వేరియబుల్ని 0 తీసుకున్నాం, ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ 1 చేసాం. ఎప్పుడైతే అరే ఈక్వల్ టు 1 అవుతుందో అరే ఆఫ్ ఐ, దాట్స్ హౌ వీఆర్ ప్రింటింగ్ ఆన్సర్. నైస్ కదా. సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం వచ్చింది ఆనిముత్యంకి. ఈసారి లక్షలు కోట్లు వస్తాయి అనుకో. సో ఆనిముత్యం ముందు కొన్ని బాక్సెస్ ఉన్నాయి సేమ్ ఇప్పట్లానే, మళ్ళీ అందులో కూడా సేమ్ కొన్ని నెంబర్స్ ఉన్నాయి విత్ నెంబర్స్. సో నెంబర్స్ ఉన్నాయి సేమ్ యాజ్ ఎబో. అందులో ఎన్ని నెంబర్స్ 3 తోటి కరెక్ట్గా డివైడ్ అవుతాయి అని చెప్పాలి. సో 3 తోటి ఎన్ని కరెక్ట్గా డివైడ్ అవుతాయి, 3 తో డివైడ్ అయ్యే నెంబర్స్ అంటే ఏందో తెలుసా, 3 తో డివైడ్ అవుతుంది, 6 3 తో డివైడ్ అవుతుంది, 3 2 6 తర్వాత 9. సో 3 టేబుల్ వచ్చే అన్ని 3 తో డివైడ్ అవుతాయి. సో ఆ అరేలా ఎన్ని 3 తో డివైడ్ అవుతాయి అని చెప్పాలి. సో దీనికి నీకు ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో ఆ కాన్సెప్ట్స్ వచ్చేసి మాడ్యులస్. సో చాలా కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం అనుకోకండి, ఇట్ విల్ స్టాప్. కొన్ని వీడియోస్లో ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం ఆగిపోతుంది. దాని తర్వాత నుంచి ఓన్లీ లాజికే. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట, ఇవి రావాలి డిఎస్ఏ కోసం. సో ఇప్పుడు మాడ్యులస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం. మాడ్యులస్ అంటే ఏంటి అని. సో మాడ్యులస్ అంటే ఏంటో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో. సో మాడ్యులస్ అనొచ్చు, దానికి కొంతమంది పర్సంటైల్ కూడా అంటారు. సో మీరు ఎప్పుడైనా పర్సంటైల్, మాడ్యులస్ అట్లా ఏమైనా వింటే అర్థం చేసుకోండి. ఈ సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. మన కీబోర్డ్ మీద మీకు ఈ సింబల్ కనిపిస్తుంది. సో ఎక్కడుంది, 5 ఉంది నాకైతే. సో ఈ సింబల్ ఉంటుంది. సో ఇది మాడ్యులస్ అనమాట. సో ఆ మాడ్యులస్కి అర్థం ఏందో చెప్పనా. సో ఇప్పుడు క్లియర్గా మాడ్యులస్కి అర్థం ఏంటో చెప్తా. సపోజ్ ఇప్పుడు నువ్వు 4 మాడ్యులస్ 3 అన్నా అనుకో. ఫస్ట్ అయితే రాస్తా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. 4 మాడ్యులస్ 3 1, 5 మాడ్యులస్ 3 2, 6 మాడ్యులస్ 3 0. సో ఈ మాడ్యులస్ అంటే ఏంటో తెలుసా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు మాడ్యులస్ అంటే రిమైండర్ అనుకోండి. సపోజ్ 4 మాడ్యులస్ 3 అంటే మీకు డివిజన్ వచ్చు కదా, 4 ఇక్కడ 3 వేస్తాం కదా, దాని తర్వాత ఇక్కడ 3 1 3 వస్తుంది, దాని తర్వాత ఇక్కడ రిమైండర్ ఎంత మిగిలిపోతే 1 మిగిలిపోయిందా, దీన్ని మాడ్యులస్ చేస్తే వచ్చే రిజల్ట్ అనమాట ఈ 1 ఇది. కావాలంటే 5కి వేసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి 5 పెడదాం, 3 పెడదాం, 3 1 3 అవుతుంది, ఇది 2 అవుతుంది. సో ఇది మన రిమైండర్. సో ఇదే ఈ మాడ్యులస్కి వచ్చే వాల్యూ. సో 6% 3 చేద్దాం, ఎంత అవుతుంది, 6 ఉంది ఇక్కడ, సారీ 3 ఉంది, 6 ఉంది, 3 2 6 అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. సో 6% 3 0 వచ్చింది. సో ఎందుకంటే ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ 0. సో మాడ్యులస్ అంటే అది డివైడ్ చేయంగా వచ్చే రిమైండర్ అనమాట. సో ఇంకా క్లియర్గా అంటే సపోజ్ కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం, 15 మాడ్యులస్ 7. సో ఇది ఎట్లుంటుంది, 15 మాడ్యులస్ 7, ఇది ఎంత అవుతుందో చూద్దాం. సో 7 టేబుల్లో 15, 7 2 14, 1 వచ్చింది రిమైండర్. సో దీని మాడ్యులస్ 1 అవుతుంది. నైస్ కదా. దాని తర్వాత ఇంకొంచెం పెద్దది తీసుకుంటే 7 150 ఎంత తీసుకుందాం, 156 సంథింగ్ ఏదో నెంబర్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తాం, 7 2 14, 1 6 7 2 మళ్ళీ 14, 2 వచ్చింది రిమైండర్. సో 156 మాడ్యులస్ 7 ఎంత అంటే 2. సో ఇదన్నమాట మాడ్యులస్ కాన్సెప్ట్. ఏదన్నా నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ని మాడ్యులస్ అంటాం. ఇన్ కేస్ ఇక్కడ మీరు చూసినట్టయితే
ఈ మాడ్యులస్లో ఎట్లుంటాయి, ఇప్పుడు సపోజ్ నేను 6 మాడ్యులస్ 3 వేసాను అనుకో, మనకు తెలుసు రిమైండర్ 0 వస్తుంది. 9 మాడ్యులస్ 3 రిమైండర్ 0 అవుతుంది. 10 మాడ్యులస్ 2 రిమైండర్ 0 అవుతుంది. 8 మాడ్యులస్ 2 రిమైండర్ 0 అవుతుంది. ఎందుకంటే 2 టేబుల్లో 10 వస్తుంది, 2 టేబుల్లో 8 వస్తుంది. సో డివైడ్ చేసినప్పుడు డైరెక్ట్ రిమైండర్ మనకు 0 వస్తుంది. సో నువ్వు డివైడ్ చేయగలుగుతున్నావా లేదా అని ఒక నెంబర్ని ఎట్లా చెప్పగలుగుతావు తెలుసా? దాన్ని మాడ్యులస్ చేయి. 0 వచ్చింది అనుకో, దానికి అర్థం ఏంటంటే డివైడ్ చేయగలుగుతున్నావు అని. సో ఇప్పుడు నీకు ఒక అరే ఉంది, ఈ అరేలా చాలా నెంబర్స్ ఉన్నాయి, 5, 4, 6, 12, 2. సో ఇప్పుడు నువ్వు ఇందులో ఎన్ని 3తో డివైడ్ చేయగలుగుతున్నావు అని అడిగిరు అనుకో క్వశ్చన్. సో ఇనీషియల్గా ఒక కౌంట్ అని ఒకటి ఇనీషియల్గా 0 తీసుకుంటాం, అంతే కదా. ఇనీషియల్గా కౌంట్ 0 తీసుకుంటాం. దీనికి ఫర్ లూప్ రాస్తాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్తాం. ఆ ఎలిమెంట్ని ఎట్లా చూస్తావు, ఇప్పుడు 5 ఉంది, 5 మాడ్యులస్ సపోజ్ ఎన్ని 3తో డివైడ్ అవుతున్నాయో చూడాలి. సో 5 మాడ్యులస్ 3 ఇన్ కేస్ 0 అయిందనుకో, ఈక్వల్ టు 0 అయిందనుకో, ఇఫ్ దానికి అర్థమైంది ఈ నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుంది అని, అప్పుడే 0 అవుతుంది, లేకపోతే కాదు. ఇన్ కేస్ అయ్యింది అనుకో, అప్పుడు నువ్వు కౌంట్ని ఇంక్రిమెంట్ చేయి, కౌంట్ని పెంచు, లేకపోతే పెంచకు. సో ఇది ఒక ఫర్ లూప్లో రాసేసే, అంతేగా, ఈజీ. సో ఇట్లా ఫర్ లూప్లో ఇట్లా రాసేసినావు అనుకో, సో 3తో డివైడ్ అయింది అనుకో, ఇంక్రిమెంట్ చేసేసాయి. సో ఇది మాడ్యులస్. నీకు ఇన్ కేస్ 3తో కాకుండా క్వశ్చన్లో హౌ మెనీ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 2 అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే సింపుల్గా ఇక్కడ 2 రాస్తావు, సో ఇక్కడ 2 రాసేస్తావు. 2 రాసేస్తే ఎన్ని నెంబర్స్ 2తో డివైడ్ అవుతున్నాయో నీకు తెలిసిపోతాయి. సో ఇది చాలా సింపుల్. ఇప్పుడు మళ్ళీ మన క్వశ్చన్కి వెళ్దాం. సో ఇది మన క్వశ్చన్. ఇక్కడ ఏం అడుగుతున్నాం, మన దగ్గర చాలా బాక్సెస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ 3 తోటి కరెక్ట్గా డివైడ్ అవుతాయో చెప్పాలి. సో ఇప్పుడు కాన్సెప్ట్ రెడీ. సో కామెంట్కి వెళ్ళి కోడ్ రాసేయి. సో ఇదే నీకు హెల్ప్ అవుతుంది. లైక్ నేను సొల్యూషన్ చెప్పాక వెయిట్ చేయకు, నువ్వు ట్రై చేయి రాయడానికి. నీకు ట్రై చేయి, ఒక 20 minutes 5 minutes ట్రై చేయి. నీకు రాలేదనుకో, అప్పుడు మళ్ళీ వీడియో రెజ్యూమ్ చేసి సొల్యూషన్ చూడు, అసలు అది కరెక్టా కాదా. నీకు ఇన్ కేస్ వస్తే నీ సొల్యూషన్ నా సొల్యూషన్ సేమ్ ఉందా అని చూడు. సో ఇదే నీ లాజికల్ థింకింగ్ ఎబిలిటీ ఇంక్రీజ్ చేయాలంటే నువ్వు బేసిక్స్ నుంచి ఇట్లనే ట్రై చేయాలి. రావాల్సిన అవసరం ఏం లేదు, బట్ వస్తే ఇట్స్ గుడ్, రాకపోతే ఇంకా మంచిది, ఎందుకంటే నువ్వు నేర్చుకోబోతున్నావు ఇంకొంచెం కొత్తది నీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం అనమాట. సో మనకు ఒక అరే ఉంది, ఆ అరేని ఎన్ని 3తో డివైడ్ అవుతున్నాయో ట్రై చేద్దాం. సో దానికోసం ఒక ఆన్లైన్ జావా కంపైలర్ ఓపెన్ చేయండి. ఆన్లైన్లో ఒక అరేని రాయండి, ప్రింట్ స్టేట్మెంట్ అండ్ ఇదంతా రాసి ఉంది, మళ్ళీ రాద్దాం మనం. సో ఒక అరే ఉంది. సో ఇందులో ఎన్ని అయితే 3తోటి డివైడ్ అవుతాయో మనం తెలుసుకుందాం. సో ఒక అరే డిక్లేర్ చేసుకోండి. అరే డిక్లేర్ చేసుకున్న తర్వాత ఫర్ లూప్ ఫర్ ఇంట్ i = 0, i less than array dot length i ప్లస్ ప్లస్. సో ఇట్లా రాసేసుకున్నాం కదా. సో ఇట్లా రాసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇనిషియల్గా ఫస్ట్ ఒక వేరియబుల్ కావాలి, మనం కౌంట్ చేయాలి కదా ఎన్ని డివిజబుల్ అవుతున్నాయి అని. కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 0 ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ లూప్లో ఇప్పుడు నీకు ఇక్కడ అరే ఆఫ్ i అంటే ఏమొస్తుంది తెలుసా, ఒక్కొక్కసారి ఒక్కొక్క నెంబర్ వస్తుంది కదా. నీకు ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం, ఇంట్ టెంపరరీ అని. సో టెంప్ అంటే టెంపరరీ, జనరల్గా ఈ టర్మినాలజీ వాడతాం మనం కోడింగ్లో. ఇంట్ టెంప్ ఈక్వల్ టు అరే ఆఫ్ i అని తీసుకుందాం. సో ఇప్పుడు టెంప్ అంటే ఏమైతే, సో ఫస్ట్ టెంప్ని ప్రింట్ చేసి చూపిస్తా. system.out.println temp. సో ఇక్కడ టెంప్ అంటే దానికి అర్థమైంది, ఒకసారి 1, 3, 5, 10, 1, 12, 1. సో టెంప్ అంటే ఇవన్నీ నెంబర్స్ ఒక్కొక్కసారి టెంప్ లోపలికి ఒక్కొక్కటి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లా వెళ్తుంది కదా. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఇక్కడ జస్ట్ ప్రింట్ రాసా. సో ఈ టెంప్ ఈ లైన్ కూడా అర్థం కావడానికి రాసా. ఇప్పుడు ఇఫ్ ఈ టెంప్ పర్సెంటైల్ మనం దేంతో డివైడ్ అవుతుందో అని చూస్తున్నాం, 3 తోటి. ఈక్వల్ టు 0 అయింది అనుకో, దానికి అర్థమైంది ఇప్పుడే మాడ్యులస్ అంటే నేర్చుకున్నాం. సో దానికి అర్థం ఈక్వల్ టు 0 అయితే అది కరెక్ట్గా డివైడ్ చేస్తుంది అని అర్థం. సో దానికి మనం కౌంట్ ప్లస్ ప్లస్ చేసేద్దాం. సో కౌంట్ ప్లస్ ప్లస్ అంటే కూడా తెలుసా, కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 చేసినట్టు. ఈ ఫర్ లూప్ అయిపోయాక ప్రింట్ చేద్దాం కౌంట్ని. system.out.println కౌంట్. ఇప్పుడే ఏమొస్తుంది ఆన్సర్ వస్తుంది. సో 2 అని వచ్చింది, ఎందుకంటే 3 తోటి ఏమేమి డివైడ్ అవుతున్నాయి. ఈ 3 అనేది 3 టేబుల్ వస్తుంది, 12 అనేది వస్తుంది. 2 మాడ్యులస్ 0 అవుతుంది 3 తోటి. సో ఆన్సర్ 2 వచ్చింది. సపోజ్ ఇంకొన్ని యాడ్ చేద్దాం, ఇక్కడ 10 బదులు 9 యాడ్ చేద్దాం,
ఇక్కడ 15 యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ 4 రావాలి, ఎందుకంటే 9, 15 కొత్తగా యాడ్ చేసాం. సో మొత్తం కౌంట్ 4 అవుతుంది. సో 4 నెంబర్స్ 3తో డివైడ్ అవుతున్నాయి. ఎంత ఈజీగా ఉంది కదా ఈ మాడ్యులేషన్. ఒక్క కాన్సెప్ట్ చాలా ఈజీ, ఇది కూడా ఎప్పుడు వాడుతూనే ఉంటాం, చాలా బేసిక్ కాన్సెప్ట్, ఇది మనకు వచ్చి ఉండాలి పక్క. సో దాని తర్వాత ఇక్కడ ఇన్ కేస్ ఇప్పుడు క్వశ్చన్ మారిపోయింది, ఎన్ని నెంబర్స్ 2 తోటి కరెక్ట్గా డివైడ్ అవుతున్నాయి అన్నా అనుకో, పర్సెంటైల్ 2 చేయి. సో ఇప్పుడు రన్ చేసి చూడు, నీకు తెలుస్తుంది ఏమొస్తుందని. 1 వచ్చింది. సో దానికి అర్థం ఇక్కడ 2 తోటి ఒకటే ఉంది, 12. ఈ 12 ఒక్కటే 2తో డివైడ్ అవుతుంది, మిగతా ఏవి 2తో డివైడ్ కావు. సో ఇది పర్సెంటైల్ అనమాట. చాలా సింపుల్ ఉంది కదా, నైస్, చాలా ఈజీ కూడా ఉంది కదా. అంతే, కోడింగ్ అనేది ఫుల్ ఈజీ. నీకు ఒక మంచి ఎక్స్ప్లెయిన్ చేసే అర్థం కావాలి, నువ్వు జస్ట్ టైం పెట్టి చూడాలి. అండ్ ఫన్నీ, చాలా ఫన్నీ ఉంటుంది, ఎందుకంటే నువ్వు లక్షల కోడ్లు రాసే లైన్లని జస్ట్ 2-3 లైన్స్లో మారిస్తే వచ్చే కిక్కే వేరే ఉంటుంది. అండ్ చాలా రోజుల నుంచి నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ఒక దాంట్లోనే ఇట్లా, ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియోలో, అన్ని వీడియోస్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఈ వీడియోలో అప్లై చేస్తే వేరే ఉంది కదా. సో అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆణిముత్యంకి ఇంకో ప్రాబ్లం కూడా వచ్చింది. అసలు ఆణిముత్యం ఏందో, అన్ని ప్రాబ్లంల మీద ప్రాబ్లంలు వస్తున్నాయి, బట్ మన కోసమే ప్రాబ్లంలు అన్నీ, సో మనకు మంచిదే. సో ఆణిముత్యంకి ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఆణిముత్యం ముందు కొన్ని బాక్సెస్ విత్ నెంబర్స్ ఉన్నాయి, సేమ్ యాజ్ ఎబో. సో మళ్ళీ ఇలాగట్లాగానే బాక్సెస్ విత్ నెంబర్స్ ఉన్నాయి. అందులో ఎన్ని నెంబర్స్ 3తో ఆర్ 2తో కరెక్ట్గా డివైడ్ అవుతాయి అని చెప్పాలి. సో ఎన్ని నెంబర్స్ 2తోటైనా అవ్వచ్చు, లేకపోతే 3తోటైనా అవ్వచ్చు. సో ఏదో ఒక్కదాంతో అయితే చాలు, కౌంట్ +1 చేసేసేయచ్చు. సో 3తో ఆర్ 2తో. సో ఈ 3తో ఆర్ 2తో అంటే నీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ ఇక్కడ నీ దగ్గర ఒక అరే ఉంది, దాంట్లో నెంబర్స్ 1, 5, 3, 6, 4, 8 ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ చూస్తే మనం 2 ఆర్ 3 కదా. సో ఇది 2తోటన్నా 3తోటన్నా డివైడ్ అవుతుందా? 1 కాదు. సో ఇనీషియల్గా కౌంట్ మనది 0 ఉంది, ఎన్ని అయితే 2 ఆర్ 3తో డివైడ్ అవుతాయి అని. 5 అవుతుందా 2 ఆర్ 3? కాదు. 3 అవుతుందా 2 ఆర్ 3? ఎస్, 3తో డివైడ్ అవుతుంది. సో కౌంట్ కాస్త 1 అవుతుంది. దాని తర్వాత 6 చూస్తావు, 6 2 ఆర్ 3 ఏదో ఒక్కదాంతో అన్న అవుతుందా? అవుతుంది. 2తోటి అవుతుంది, 3తోటి అవుతుంది, మనకు ఆ సంబంధమే లేదు. ఫస్ట్ దీనికి గేస్తాం, 2తోటి అయిందా? అయింది, ఇక రైట్ అయితే అయింది. సో డైరెక్ట్ కౌంట్ని తీసేసి 2 చేసేస్తాం, ఎందుకంటే ఒక్కదాంతో అయితే అవ్వాలి. ఆర్ అంటే దానికి అర్థం ఒక్కదాంతోటన్నా అవ్వాలి, ఒక్కటన్నా ట్రూ అవ్వాలి. దాని తర్వాత ఇప్పుడు 4 చూస్తాం, 4 2తోటి అవుతుంది. సో 2 తీసేసి 3 తీస్తాం. 8 కూడా 2తోటి అవుతుంది, 3 తీసేసి 4. సో దీని కౌంట్ 4 వచ్చిందనమాట. ఎందుకంటే హౌ మెనీ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 2 ఆర్ 3. సో ఈ ఆర్ అనేది ఉందా, దీన్ని కోడింగ్లో నువ్వు రాయడానికి నువ్వు వాడే రిప్రజెంటేషన్ వచ్చేసి ఇట్లా 2 లైన్లు రాస్తావు. ఈ 2 లైన్లు ఈ ఆర్ అంటాం, దీన్ని ఓఆర్ ఆర్ అంటాం. సో ఇంకొకటి కూడా ఉంటుంది. సపోజ్ నీకు 2 and 3 అన్నా. సో ఈ and 3 ఏందో చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. కౌంట్ 0, ఇక్కడ 2 ఆర్ బదులు 2 and 3తో డివైడ్ కావాలి. సో అండ్ ఇక్కడ 1 2తోటి 3తోటి రెండింటితో డివైడ్ అవుతుంది, అసలు దేనితో కాదు. 5 దేనితో కాదు. 3 ఉంది, కౌంట్ ఇనిషియల్గా 0 ఉంది. 3 ఉంది, 3తోటి అవుతుంది కానీ 2తోటి అవుతుందా? కావట్లే. సో కౌంట్ అంతే ఉంటుంది, లైట్ తీసుకోవాలి. నెక్స్ట్ 6 చూస్తావు, 6 2తోటి అవుతుంది, 2 టేబుల్లో 2 3 6, 3 2 6. సో రెండింటితో డివైడ్ అవుతుంది 6 అనేది. అప్పుడు కౌంట్ నేను ఇంక్రిమెంట్ చేస్తావు, కౌంట్ 0 కాస్త 1 అవుతుంది. అండ్ 4 2తోటి అవుతుంది కానీ 3తోటి కాదు. 8 కూడా 2తోటి అవుతుంది కానీ 3తోటి కాదు. సో అండ్ ఉంటే కౌంట్ 1 వస్తుంది. ఇన్కేస్ ఆర్ ఉందనుకో, కౌంట్ 4 వచ్చింది. ఏదో ఒక్కదాంతో డివైడ్ అయితే 4, రెండింటితో డివైడ్ అయితే 1. సో అండ్ని ఎట్లా చేస్తావు తెలుసా? యాంపర్సెండ్ ఉంటుంది మన కీబోర్డ్ మీద, దీన్ని అండ్ అంటాం. యాంపర్సెండ్ 2 యాంపర్సెండ్లు రాస్తే అండ్, 2 లైన్లు రాస్తే ఆర్. సో ఇదన్నమాట అండ్ ఆర్కి. సో ఇప్పుడు మనం మన ఆణిముత్యంకి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏందో చూద్దాం. సో ఇదన్నమాట మన ఆణిముత్యంకి వచ్చిన పెద్ద ప్రాబ్లం. సో 3తో ఆర్ 2తో ఏదన్నా ఒక్కదాంతో డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ ఆర్ అంటే చెప్పాను కదా, దీంతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ అంటే దీంతో రిప్రజెంట్ చేస్తాం. సో సింపుల్. సో ఇప్పుడు మనం ఆణిముత్యంకి వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి పడేద్దాం. సో ఆణిముత్యంకి మళ్ళీ ఒక అరే కావాలి. సో ఇదే అరే తీసుకుందాం. దాని తర్వాత మళ్ళీ కౌంట్ 0 తీసుకుందాం. అరే డాట్ లెంత్ దాకా ఫర్ లూప్ రాద్దాం. టెంప్ వేరియబుల్ తీసుకుందాం. సో ఇప్పుడు మన ఆణిముత్యంకి 2 తోటి డివైడ్ అవుతే, ఇది మనం రాసిన కోడ్ ఇందాక 2తో డివైడ్ అయితే కౌంట్ ++ చేయాలని. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే 2 తోటి ఆర్
3 తోటి ఏదైనా ఒక్కదాంతో డివైడ్ అయితే చాలు. సో ఆర్ అంటే మీకు ఏం చెప్పా, ఇట్లా 2 లైన్లు రాయండి అని చెప్పా. సో ఈ 2 లైన్స్ రాశాక టెంప్ పర్సెంటైల్ 3 = 0. దానికి అర్థమైందో తెలుసా, ఈ 2 లైన్లకు ఈతలు ఉన్నది ఎయిదర్ ఇది ఆర్ ఎయిదర్ ఇది, ఏదైనా ఒక్కటైతే ఇఫ్ లూప్ లోపల ఉన్నది జరిగిపో అని. సో ఇది ఆర్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఇందులో 2 తోటి 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3 తోటి, ఇది 2 తోటి. సో ఆన్సర్ ఇప్పుడు 4 వస్తుంది, ఎందుకంటే మనకు అక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి 2 తోటి ఆర్ 3 తోటి డివైడ్ కావడానికి. సో ఆన్సర్ 4 వచ్చేసింది. సో ఆనిముత్యంకి మళ్ళీ హెల్ప్ చేస్తున్నాం, అసలు అన్నిసార్లు హెల్ప్ చేస్తున్నాం. ఆనిముత్యం మనకి రుణపడి ఉండాలి. సో నెక్స్ట్ ఇది అనమాట ఈ క్వశ్చన్. సో ఇక్కడ చూసారా, సేమ్ ఇలాగ రాసేసాం. దాని తర్వాత అరే మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఈసారి 1 minute సాల్వ్ అయిపోవాలి ప్రాబ్లం. సో ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంది, ఆనిముత్యం ముందర మళ్ళీ కొన్ని బాక్సులు ఉన్నాయి. ఇప్పుడు అందులో ఎన్ని నెంబర్స్ 3తో అండ్ 2తో, సో 3తో అండ్ 2తో రెండితో కరెక్ట్ డివైడ్ అవుతాయి అని చెప్పాలి. సో 3తో అండ్ 2తో, ఇప్పుడు అండ్ నీకు తెలుసా నాకు కూడా తెలుసు అండ్ ఎట్లా వాడాలో. ఇప్పుడు జల్దీ రాసే అండ్ అంటే ఏం చేస్తావు, ఇక్కడ జస్ట్ ఆర్ తీసేసి అండ్ పెడతావు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్స్ నీకు 2 తోటి 3తో డివైడ్ అవుతున్నాయి, 12 కాబట్టి అసలు ఏం డివైడ్ కావట్లేదు 3 తోటి 2 తోటి రెండింటితో కలిపి. సో కౌంట్ ఏమొస్తుంది, ఆన్సర్ 1 వస్తుంది, ఒకటే నెంబర్ ఉంది కదా. సో ఒక్కటే వస్తుంది, చూసారా ఒక్కటే వచ్చింది, చూసారా 1 minute కూడా పట్టాలి కదా సాల్వ్ చేయడానికి. అట్లుంటుంది, మెల్లమెల్లగా వెళ్తూ ఉంటే ఓ పెద్ద ప్రాబ్లంలు కూడా 1 minute నువ్వు సాల్వ్ చేసి పడేస్తావు, అంత ఈజీ ఉంటాయి. సో ఇదన్నమాట మన ఆనిముత్యంకి వచ్చిన ప్రాబ్లం. ఈసారి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ చాలా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మనం సాల్వ్ చేసి పడేసినాం. సో ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నామో చూద్దాం ఈ వీడియోలో. సో ఈ వీడియోలో స్టార్టింగ్లో మనం ఇంతకుముందు నేర్చుకున్న అరేస్ అండ్ లూప్స్ తోటి సాల్వ్ చేసాం, అండ్ అరే డాట్ లెంత్ అనేది నేర్చుకున్నాం. సో అరే డాట్ లెంత్ అంటే అరే యొక్క లెంత్ ఇస్తుంది నీకు, అదొక ఇంటీజర్. సో అరే డాట్ లెంత్ నీకు రిటర్న్ చేస్తుంది, ఓకే కదా. దాని తర్వాత మాడ్యులస్ అంటే ఏంటో నేర్చుకున్నావు. మాడ్యులస్ అంటే డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ లాగా. ఏదన్నా నువ్వు కరెక్ట్ డివైడ్ అవుతుంది లేదు అని ఎట్లా చెప్పగలుగుతావు అంటే, మాడ్యులస్ చేసినప్పుడు 0 వస్తే అది కరెక్ట్ డివైడ్ అవుతుంది అని అర్థం. సో అది మాడ్యులస్ అనమాట. దాని తర్వాత ఆర్ అండ్ ఈ 2 కండిషనల్ ఆపరేటర్స్ నువ్వు నేర్చుకున్నావు. ఆర్ అంటే ఇఫ్ లోపల నువ్వు ఏమన్నా రాయొచ్చు. సో ఆర్కి ఈతల ఏదైనా ఒక్కటి జరిగితే ఆర్కి అది ట్రూ అయిపోతుంది, అండ్కి అన్నీ జరగాలి అప్పుడే ట్రూ అవుతుంది. ఇప్పుడు నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి ఆర్ అండ్ ఇంకొంచెం క్లియర్ చేసుకుందాం కదా, ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఇదంతా తీసేద్దాం. ఇఫ్ 1 less than 5 system.out.println బూమ్ 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 బూమ్. సో ఇప్పుడు 1 less than 5. సో 1 less than 5 అని చూస్తున్నాం కదా, యా మనకు తెలుసు 1 less than 5 కాబట్టి బూమ్ ప్రింట్ అవుతుంది. సో ఇది మనం ముందే ఎప్పుడో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఆర్ ఆపరేటర్ ఆర్ కదా, అండ్ ఫస్ట్ అండ్తో ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ అండ్ పెట్టినా, దాని తర్వాత ఇక్కడ 3 greater than 4. 3 greater than 4 కాదుగా, కాబట్టి అండ్ అంటే నీకు ఏం చెప్పినా అన్నీ జరగాలి, పక్కా జరిగిపోవాలి, ఏం ప్రింట్ కావాలి, ఎందుకంటే ఇది అబద్ధం కదా, అండ్ అబద్ధం కాబట్టి ప్రింట్ కావాలి. సపోజ్ ఇక్కడ ఆర్ పెట్టి చూద్దాం, అదే అండ్ బదులు. సారీ ఆర్ పెట్టినాం. సో ఇప్పుడు ఆర్ పెడితే ఏమవుతుంది, ఏదో ఒక్కటి ట్రూ కావాలి. 1 less than 5 ట్రూ కదా, అందుకే జరిగిపోయింది. సపోజ్ 2 అబద్ధం అనుకో, సపోజ్ 1 greater than 5 అబద్ధం, 3 greater than 4 అబద్ధం. 2 అబద్ధం అయినప్పుడు ఆర్ పెడితే అసలు ఏది ప్రింట్ కాదు, ఒక్కటన్నా నిజమై ఉండాలి ప్రింట్ కావాలంటే. సో ఇది ఆర్ అనమాట. లైక్ ఇక్కడ నువ్వు ఆగిపోవాల్సిన అవసరం లేదు, ఇంకో ఆర్ కూడా పెట్టవచ్చు. ఇక్కడ ఇంకో ఆర్ పెట్టి 7 greater than 2 నిజమేగా ఇది. సో ఇప్పుడు ఈ మూడిట్లలో ఒక్కటి నిజమైన ఏం కాదు, లోపల ఉన్నది జరిగిపోతుంది. జరిగిపోయింది ఇంతే, ఇక్కడ కూడా ఆగొద్దు, సారీ ఇక్కడ కూడా ఆగేదేలే, ఇంకొక ఆర్ పెట్టుకోవచ్చు. ఇంకొక ఆర్ పెట్టి 8 greater than 3 ఇది ఫాల్స్ చేద్దాం. ఫస్ట్ 7 less than 2 అబద్ధం, ఇది కూడా. ఇది ఒక్కటే నిజం, లాస్ట్ ఒక్కటి నిజం అయినా కానీ మొత్తం అది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఒక్కటి నిజం అయితే చాలు. సో ఇట్లా నువ్వు అంటే అన్ని ఆర్లు పెట్టుకోవచ్చు నీకు ఆగకుండా. సో ఇప్పుడు ఇది ఆర్ అనమాట. ఇప్పుడు అండ్ గురించి చూద్దాం. సపోజ్ యాండిల్ కూడా సేమ్ అంతే, అంటే అన్ని యాండ్లు పెట్టుకోవచ్చు. కాకపోతే యాండ్ తోటి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇన్ని యాండిల్ పెట్టినావు కదా, ఇన్ని యాండిల్ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న అన్నీ నిజమైపోవాలి. ఇక్కడ అన్నీ నిజమైతేనే లోపల ఉన్న జరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఒక్కటే నిజం, 8 greater than 3 అనేది ఒక్కటే నిజం, మిగతా అన్ని అబద్ధం కాబట్టి అసలు ఏం ప్రింట్ కాదు. సో అన్ని నిజాల్లా మారుద్దాం ఒకసారి. 1 less than 5 ఇప్పుడు అన్ని నిజాలా మార్చినాం. సో అన్ని అండ్ పెట్టినప్పుడు అన్ని నిజాలు ఉన్నాయనుకో,
అది కరెక్ట్గా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూసారా బూమ్ అని ప్రింట్ అయింది, మస్తుందిగా. సో ఇప్పుడు అండ్ ఆర్ రెండు కలిపి వాడగలుగుతామా అని చూద్దాం. రెండు కలిపి అసలు మనం వాడగలుగుతామా. సో ఇట్లుంది కదా, ఇప్పుడు సపోజ్ వీటిని ఈ పారెంథసిస్లో పెడదాం. యా, సో ఇప్పుడు ఇదొక కండిషన్ లాగా అవుతుంది, ఇదొక కండిషన్ లాగా అవుతుంది. ఈ రెండింటి మధ్యలో మనం అండ్ ఆర్ ఏదో ఒకటి రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఆర్ రాద్దాం. సో దీనికి అర్థమైందంటే ఫస్ట్ ఇది జరుగుతుంది, ఈ పారెంథసిస్ లోపల ఉన్నది కంప్యూట్ అవుతుంది. జావా ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. దీని లోపల ఉన్న దానికి ఏమొస్తుంది, 1<5 నిజం, 3<4 నిజం, ఆ రెండింటి మధ్యలో అండ్ ఉంది. సో నిజం అండ్ నిజం నిజమే, కరెక్ట్గా ట్రూ వస్తుంది. ఇది కూడా చూద్దాం, 7> 2 నిజం, 8> 3 నిజం, నిజం అండ్ నిజం ట్రూగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా చేయాలంటే ఇది మొత్తం పోయి ఇక్కడ ట్రూ, ఇక్కడ మొత్తం పోయి ఇక్కడ ట్రూ వచ్చినట్టు, ఇది కూడా మొత్తం పోయి ఇక్కడ ట్రూ వచ్చినట్టు. సో ట్రూ ఆర్ ట్రూ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. సో దానివల్ల ప్రింట్ అవుతుంది బూమ్ అనేది. ట్రూ ఆర్ ట్రూ, ట్రూ బూమ్ అని ప్రింట్ అయింది. ఇక నువ్వు అండ్ కూడా పెట్టవచ్చు, అప్పుడు కూడా ఏమవుతుంది, ఇది ట్రూవే ఇది ట్రూవే, ట్రూ అండ్ ట్రూ కూడా ట్రూ అవుతుంది. సో మళ్ళీ ప్రింట్ అవుతుంది బూమ్ అని. కాకపోతే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 7<2 పెడదాం. సో 7<2 నిజమా అబద్ధం, కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది కదా, ఫాల్స్ అండ్ ఇది ట్రూ 8>3. మనకు తెలుసు అండ్ ఉంటే రెండు నిజాలు అవ్వాలని. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇది ఫస్ట్ ఇది కంప్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, టోటల్ అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ ఫాల్స్ అని వస్తుంది. సో ఇక్కడ ఫాల్స్ అని వస్తుంది కదా, ఇక్కడ ఫాల్స్ అని వచ్చినప్పుడు సో ఫాల్స్ అని వస్తుంది. ఇక్కడ ఫాల్స్ అని వచ్చినప్పుడు ఇక్కడ ఏంది ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్, ఇది మొత్తం ట్రూ అవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. కాకపోతే మనకు తెలుసు కదా ట్రూ అండ్ ఫాల్స్ కూడా అండ్ ఉన్నప్పుడు ఎట్లయినా రెండు ట్రూ అవ్వాలి. సో ఇది ఫాల్స్ కావడం వల్ల ఏమవుతుంది, ఏం ప్రింట్ కాదు. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా, కాకపోతే ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఇంకా క్లియర్గా. సో ఇక్కడ సపోజ్ నువ్వు పారాంథసిస్లో ఇట్లా బ్రాకెట్స్లో రాసినావు అనుకో, ఏమవుతుంది అంటే ఇక్కడ సపోజ్ టీ అంటే ట్రూ అనుకోండి, ఎఫ్ అంటే ఫాల్స్ అనుకోండి. సో ట్రూ అండ్ ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ ఇట్లా తీసుకుందాం. ఇక్కడ మధ్యలో కూడా అండ్ పెట్టినాం అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈ బ్రాకెట్స్ లోపల ఉన్నది ముందు ఎప్పుడైనా కంప్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ట్రూ అండ్ ట్రూ అన్నా కదా, ట్రూ అండ్ ట్రూ అంటే మనకు తెలుసు కదా, అండ్ ఉంటే మధ్యలో రెండు ట్రూ అయితే అదే పోయింది, ట్రూ అండ్ ట్రూ. సో రెండు అండ్ ఉండి ట్రూ అయితే దానికి అర్థం ఏంటంటే ఈ రెండు కలిసి ట్రూ అవుతుంది, ఇక్కడ అండ్ మధ్యలోకి వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ట్రూ అండ్ ఫాల్స్ ఉంది, అండ్ ఫాల్స్. సో రెండు ట్రూ అయితేనే అండ్ ఉన్నప్పుడు ట్రూ వస్తుంది. సో ట్రూ అండ్ ఫాల్స్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. సో ఇప్పుడు ట్రూ అండ్ ఫాల్స్ ఉంది మళ్ళీ. సో ఈ రెండు కలిపితే ఏమొస్తుంది, లాస్ట్కి ఫాల్సే వస్తుంది. సో అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, సేమ్ అదే ట్రూ అండ్ ట్రూ, ఇది పారెంథసిస్, ఇక్కడ ఆర్ పెడదాం, ట్రూ అండ్ ఫాల్స్ పెడదాం. సో ఈ రెండు కలిపితే ఏమొస్తుంది, ఇక్కడ ట్రూ వస్తుంది, ఆర్ వస్తుంది. ఇది కలిపితే ఏమొస్తుంది, ట్రూ అండ్ ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ ఉంది, ఆర్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఒక్కటైనా ఏం కదా అని. సో దానికి అర్థం ఇక్కడ ఏమవుతుంది తెలుసా, ట్రూవే అవుతుంది, ఎందుకంటే ఆర్ ఉంది కదా. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ట్రూ అండ్ ఫాల్స్ ఇలా జరుగుతాయి. సో యా, చాలా ఈజీగా. సో కొన్ని మీరు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి కింద కామెంట్ చేయండి ట్రూ అండ్ ఫాల్స్ తోటి. అసలు ఏదన్నా చాలా యూనిక్గా మీకు నచ్చింది మీరు కంపైలర్లు ఇంప్లిమెంట్ చేసి ఈ కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి. ఈ ట్రూ అండ్ ఫాల్స్ ఈ పారెంథసిస్ తోటి మీకు చాలా క్లియర్గా అవుతుంది. సో ఇది మీరు కొంచెం టైం పెట్టి, మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ ఎక్కడ అర్థం కాలేదో ఒకసారి చూడండి. చాలా ఈజీ, చాలా క్లియర్, ఈజీ కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతుంది పక్కా. నాకే అర్థమైందంటే మీకు చాలా ఈజీగా కూడా అర్థమవుతుంది. కాబట్టి వెళ్ళి చూడండి ఈ వీడియో మళ్ళీ ఎక్కడైతే అర్థం కాలేదో. అండ్ ఏమన్నా రాకపోతే అండ్ ఇంకొకటి మర్చిపోయా, మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. లైక్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినాయి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సంథింగ్ అనుకుంటే, నా ఇన్స్టా ఛానల్ తెలుసుగా, ఇంజనీరింగ్ ఆణిముత్యం అని ఇన్స్టాలో టైప్ చేసి వస్తుంది. ఆ ఛానల్కి వెళ్ళి ఆ ఛానల్ హైలైట్స్లో నేను ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెట్టా. సో అక్కడ మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావచ్చు. అక్కడ మీరు క్వశ్చన్స్ అడగండి. నేను హెల్ప్ చేయలేకపోయినా మీ ఫ్రెండ్స్ ఉంటారు, లైక్ మన ఛానల్ చూసే మన సబ్స్క్రైబర్స్ నేర్చుకోవాలన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరికైనా అర్థమై ఉంటే వాళ్ళు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మోస్ట్లీ అందరికీ అర్థమవుతుంది. బట్ ఇట్స్ ఫైన్, అప్పుడప్పుడు డౌట్స్ వస్తాయి. సో మీరు ఆ ఛానల్లో పెట్టండి ఆ డౌట్స్ని, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. లైక్ మీకేమైనా తెలిస్తే వేరే వాళ్ళు పెట్టిన డౌట్స్ మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. బికాస్ ఇలా నేర్చుకుంటూ వెళ్తూ ఉంటేనే
అండ్ హెల్ప్ చేస్తూ ఉంటేనే మనకు మోటివేటెడ్గా ఉంటాం అండ్ వన్ డే ఫైనలీ విల్ గెట్ ఎ వెరీ గుడ్ జాబ్. ఈ డిఎస్ఏ చాలా హెల్ప్ చేస్తుంది అండ్ డోంట్ ఫర్గెట్ అలాంగ్ విత్ డిఎస్ఏ మీకు డెవలప్మెంట్ కూడా కావాలి. సో అది కూడా నేర్చుకోండి అండ్ ఇది కూడా నేర్చుకోండి ప్యారలల్గా. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ చాలా ఇంటర్వ్యూస్లో ఎలా ఉంటుంది అంటే లైక్ ఫుల్ మంది అప్లై చేస్తారు ఇంటర్వ్యూస్కి. వాళ్ళకి ప్రతి ఒక్కడికి ఇంటర్వ్యూ తీసుకొని వాడికి ఎంత నాలెడ్జ్ ఉంది చెక్ చేయడం వాడికి చాలా కష్టం. కాబట్టి డిఎస్ఏ ఎగ్జామ్ రౌండ్స్ పెట్టేస్తారు, క్వశ్చన్స్ ఇస్తారు, సాల్వ్ చేయి, ఎవరైతే ఎక్కువ సాల్వ్ చేసారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్స్కి వెళ్తారు అని. అండ్ నీకు ఈ డిఎస్ఏ వల్ల చాలా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. లైక్ నువ్వు స్టార్టింగ్లో యూజ్ చేయకపోవచ్చు బట్ లేటర్ ఆన్ యూ విల్ యూజ్ డిఎస్ఏ. ఈ స్టాక్, ట్రీస్, గ్రాఫ్స్, సెట్స్ యూ విల్ యూజ్ దిస్. లైక్ ఇన్ కేస్ నువ్వు ఎటో వెళ్తే యూజ్ చేయవు, బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు సమ్ ప్లేస్ వేర్ కాంప్లెక్స్ టాస్క్ మీరు చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నీకు ఫుల్ హెల్ప్ అవుతాయి. సో దట్స్ వై లెర్న్ డిఎస్ఏ. చాలా ఈజీ, చాలా హెల్ప్ఫుల్. జస్ట్ కన్సిస్టెంట్గా టైం పెట్టు, యూ కెన్ డూ ఇట్. అండ్ ఆల్సో మనకు వెబ్సైట్ ఉంది, మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో vigneshreddyjulakanti.in అని టైప్ చేయండి. సో vigneshreddyjulakanti.in అని టైప్ చేసి ఈ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్లో నేను మన యూట్యూబ్ లింక్ పెడతా, ఈ వీడియో అప్లోడ్ చేయగానే నోట్స్ కూడా పెట్టేస్తా, నోట్స్ లింక్ అండ్ ఇక్కడ కోడ్స్ కూడా పెడతా. లైక్ ఇన్ కేస్ ఈ వీడియోలో ఏమన్నా కోడ్స్ చేసి ఉంటే ఆ కోడ్స్ కూడా పెడతా. సో అవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి యూజ్ దెమ్ అండ్ ఎంజాయ్ గైస్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియోలో ఇచ్చి పడేద్దాం కొత్త కాన్సెప్ట్స్ అండ్ కొత్త నాలెడ్జ్ తోటి. అంటిల్ దెన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ. అండ్ ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.